ఏదన్నా డిఫరెన్స్ ఉంటే చెప్పండి. ధ్యాన ముద్ర, డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేण्यं భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనో భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. हरि ओम. सर्वे जन सुखिनो भवन्तु. पोजिशन अश्विनी मुद्रा 1 2 3 4 5 6 7 8 9 10 11. अश्विनी मुद्रा ओजस्वासा. रिलीज अश्विनी. निलबड़ी कायकल्प. पोजिशन 1 अश्विनी मुद्रा 2 3 4 5 6 7 8 9 10 11. अश्विनी मुद्रा ओजस्वासा. Release Ashwini Mudra. Relax. Twice. 1 2 3 4 5 6 7 8 9 10. Right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. జీపాసం కాళ్ళపిక్కలు ఎక్కడైతే నొప్పి వచ్చింటుందో ఆ భాగాన్ని గమనిస్తూ ఒకసారి కాళ్ళు రిలీజ్ చేసుకోండి. ఒకవేళ నొప్పిగా అనిపిస్తుంది ఇక్కడ. స్లోలీ రిలాక్స్. నడుము చేతులు కాళ్ళకి చేర్చేద్దాం. లెఫ్ట్ లెగ్ 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్ చేతులు తీసి అప్ 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 అప్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్. రెండు చేతులు ఎదురుగా. నడుము కింద భాగం. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్. 1 2 3 4 5 6
7, 8, 9, 10. నడుము చేతులు మెడకి ఎక్సర్సైజ్. లెఫ్ట్, రైట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధ చక్రాసనం. అరిచేతులు వెనకాల నడుము మీద. శ్వాస కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసుకుని శ్వాస తీసుకుంటూ వెనక్కి. శ్వాస వదిలేసి స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. తాడాసన్. రెండు చేతులు ఇంటర్లాక్. డీప్ బ్రీతింగ్. స్ట్రెచ్. పాదాలు ముందు వేలు మీద లేపాలి. రెండు కళ్ళు పక్క పక్కన. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. సిగ్నల్ వస్తుందా? నా నేమ్ ఏందో బ్లింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. క్లియర్గానే ఉందా వీడియో ఆడియో? వస్తుంది మేడం. రాకపోతే వెంటనే చెప్పండి, ఎందుకంటే కిందే కదా అని చూద్దామని వైఫై కనెక్షన్ ఇచ్చాను. ఒకవేళ బాగాలేకపోతే మొబైల్ కనెక్షన్ ఇచ్చేస్తాను. కొంచెము నా నేము ఏందో బ్లింక్ అయినట్టుంటే తిరిగి తాడాల్సి. Deep breath in, stretch. Left, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. Slowly relax. Hand exercise చూద్దాం. పద్మావతి గారు చెప్తే క్లాస్లో ఎవరు ఉండరా ఏంటి? ఎప్పుడు ఆ పాపం తనే కొంచెం వెంటనే రెస్పాండ్ అవుతారు ఏదైనా అడిగితే. మిగతా వాళ్ళకి అంటే ఆన్ చేసి పక్కకి వెళ్ళిపోతారా, నిద్రపోతుంటారా ఏంటి అసలు కథ? శ్రీదేవి గారు, పద్మావతి గారు వీళ్ళిద్దరు తప్పితే ఎక్కువగా స్పందించేది చాలా తక్కువ మంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు బాడీ పక్కకు. శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి రెండు చేతులు ఎదురు. స్లోలీ రిలాక్స్. కుడిచే 5 వేలు బుక్కుల ముద్ర. కుడి కుడి టాక్ యాంటిక్లకు మీ ఇష్టం అనమాట ఎంత అనేది. ఎక్కువ ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడే స్ట్రక్ అయిపోతాం. ఒకవేళ పని కట్టుకొని దీనికి సంబంధించింది బాగా వర్కౌట్ చేయాలనుకుంటే పెట్టుకోండి, బాగుంటుంది. 5 మినిట్స్ అట్లా ఒక్కొక్క దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నా పరిస్థితి ఏంటంటే రకరకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి అందరిది కవర్ చేయాలి కదా యోగాని. అందువల్ల నేను ఒక ప్యాకేజీలోకి వెళ్ళిపోతుంటా. ఒకవేళ మీకు అవంతా చేంజ్ ఇష్టం లేదనుకుంటే ఒక్కొక్క దగ్గరే 5 నిమిషాలు పాటు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆన్లైన్లో ఇవన్నీ మీకు మంచి కంఫర్ట్ అనమాట. నేను ఉండను ఎదురుగా, మీరు ఏం చేస్తున్నా ఎవరికి ఇబ్బంది ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. అదే ఆఫ్లైన్ క్లాస్లో అనుకోండి, ఒకటి ఇక్కడ చెప్తుంటే ఇంకోటి చేస్తుంటే బాగా అనిపించదు, సిస్టమేటిక్గా ఉండదు. సో ఇది ఒకటి బాగా వెసులుబాటు ఆన్లైన్ క్లాస్ వాళ్ళకి. మనకి ఏది కావాలో అది ఎక్కువసేపు చేసుకోవచ్చు.
ఎడమ చేయి, రివర్స్, కుడి చేయి కుడి కాలు ముందు, ఎడమ చేయి వెనుక. నెమ్మదిగా కాలు ముందు మార్చేసి, ఇప్పుడు ఎడమ కాలు ముందు పెట్టాను, ఎడమ చేయి ఫ్రంట్ స్వింగ్ లాగా. స్లోలీ రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు శ్వాస తీసుకొని అప్ శ్వాస వదిలేసింటారు. రివర్స్, ఎనర్జీ పాసింగ్. బాగా చేతులు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోండి, చేతులు జబ్బులు, మోచేయి దగ్గర, నొప్పులు వచ్చిన ప్రదేశాల్లోకి శక్తి ప్రసారం, మనోనేతకు పంపిస్తూ రిలాక్స్. సిటప్స్ చేద్దాం నెమ్మదిగా. రెండు చేతులు బాడీకి రోట్లో శ్వాస తీసుకుంటాం, శ్వాస వదిలేసి 2, 4, 6, 8, 10. రెండు చేతులు డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. పూర్తిగా కూడా కూర్చోవచ్చు, అది కూడా చైర్ సపోర్టెడ్ పెట్టుకొని ఇలా ఉత్కుటాసనం అంటారు. ఇలా చాలా చాలా మంచిది. తొడల దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ అది తగ్గుతుంది. నమస్కారం మీకు. రెండు చేతులు మోకాలు, స్లోలీ రిలాక్స్. నడుమి చేయి మోచేతి నుంచి, ఎడమ కాలు, కాలు మెడలో ఎక్సర్సైజ్. పాదం ఉంటుంది, ఎడమ కాలు, ప్రత్యక్షాసనం. సెకండ్ పొజిషన్, థర్డ్ వే. రెండు చేతి పొట్టిన వేళ్ళు కళ్ళు ఎదురుగా పెట్టి ఎడమ వైపు తిరిగేటప్పుడు కుడికాలు పాదం మీద వేలు వదిలేస్తాను. 2, 3,
4. ఇంకో 3 సెట్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి. స్లోలీ రిలాక్స్. 4th 5 వేల ముక్కుల మధ్యలో వెనుపూసుకు ఇరువైపులకు. డిస్క్లో ఏదైనా బల్జ్ అయినట్టుంటే అవి లోపలికి వెళ్తున్నట్టు ఫీల్ అవుతూ చక్కగా చేతులతో అలా అనడమే. పాదాలు ఎప్పుడైతే మునిగేళ్ళ మీద వేస్తాయో అక్కడ చేతులు నొక్కబడతాయి వెనుపూసుకు ఇరువైపులా. ఇంకొకసారి కూర్చో, ఒక 3-4 సార్లు కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. మా పరమహంస యోగానంద గారికి ఎనర్జైజేషన్ టెక్నిక్లో స్పైన్ ఎనర్జైజేషన్కి ఇది కూడా ఉంది, సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. వైఎస్ఎస్ ఎనర్జైజేషన్ టెక్నిక్స్, మెడిటేషన్ అద్భుతం. స్లోలీ రిలాక్స్. తర్వాత త్రికోణాసనం చేద్దాం. కాళ్ళ మధ్య 2 లేదా 3 అడుగులు గ్యాప్. లెఫ్ట్ సైడ్ బెండ్. Slowly relax. Right side bend. Slowly relax. నెమ్మదిగా విలోమ త్రికోణాసన పొజిషన్. కుడి చేయడం. Slowly relax. ఎడమ చేయి కుడికాలి. Slowly relax. నెమ్మదిగా కోణాసనం చేద్దాం. చాలా రోజులైంది. ఎడమవైపు పూర్తిగా తిరిగేసాక ఎడమ కాలు పక్కనే ఎడమ చేయి, కుడి చేయి నడుము మీద, కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. లోయర్ బ్యాక్కి ఇది బాగుంటుంది. స్లోలీ రిలాక్స్. త్రికోణాసనం కంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. వీరభద్రాసనం చేద్దాం. అంటే సోల్జర్ పోజ్. అంతే, ఇలా పెట్టేసి సింపుల్. చేతులు చాపడం పూర్తిగా, కాలు బెండ్ చేయండి. దీంట్లోనే రకరకాల పొజిషన్స్ ఉంటాయి. ఇట్లా నమస్కారం ముద్ర పెట్టేసి ఈ పొజిషన్. అదర్ సైడ్ కూర్చేసి ముందు ఇట్లా వారియర్ పోజ్ అంటారు దీన్ని. బాగుంటుంది ఇది కూడా. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేద్దాం. నాలుక కేశవ ముద్ర వేస్తుంది. స్లోలీ రిలాక్స్. కాల్ మార్చి.
Slowly relax. Garudasana. Slowly relax. Slowly relax. Santulasana. కుడి చేయి పైన ఎడమ కాలు మించి. Slowly relax. Okay, Natarajasana. Slowly relax. కాలు మార్చి చేయండి. Slowly relax. మలాసన చేద్దాం. కాళ్ళ మధ్య ముందే గ్యాప్ పెట్టేసి చక్కగా గొంతు కూర్చోండి. కంఫర్ట్ డిస్టెన్స్ చూసుకొని మీకు ఎంతవరకు సౌకర్యంగా ఉంటే అంతవరకు. Slowly relax. నడుము చేతులు కాళ్ళు పట్టు. Slowly relax. రొటేషన్ చేయండి. హిప్ రొటేషన్. అప్పర్ బాడీ స్ట్రైట్, మోకాలు స్ట్రైట్, ఓన్లీ హిప్ రీజియన్ మాత్రమే రొటేషన్. Slowly relax. సూర్య నమస్కారం. వాటర్ తీసుకో. పొజిషన్. नमस्कार. ओम मित्राय नमः.
ఓం రవయే నమః. ఇలా ఉంచి తలని ఫ్రీగా రెండు మోకాళ్ళ మధ్యలో సయాటికా చాలా చాలా బాగా మంచి రిలీఫ్ ఇస్తుంది. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. నౌకాసనం, ఇది పడుకొని మనం నౌకాసనం చేస్తాం కదా, కూర్చొని చక్కగా ఈ పొజిషన్. ఓం హిరణ్య గర్భాయ నమః.
ओम मरीचये नमः। ओम आदित्याय नमः। लास्ट 3। ओम सवित्रे नमः। लास्ट 2। ओम अर्काय नमः। लास्ट 1। ओम भास्कराय नमः। 2 ताड़ासन। Slowly relax. Relax in one person.
ఓకే కదా? కూర్చున్నప్పుడు ఎలా ఉందో చూడాలి. అమృతాసనం రిలాక్స్ అయిన వాళ్ళు స్లోలీ రెండు చేతులు రెండు కాళ్ళని కదిలించి రెండు అరచేతులు రాపిచ్చేసుకొని అరచేతులు ఎక్కువ నిల్వచ్చి వేడి కళ్ళకు అద్దుకొని అరచేతులు చూస్తూ కలుగా నెమ్మదిగా కాయకల్ప పొజిషన్, కాళ్ళు రెండు క్రాస్. అశ్విని ముద్ర వన్. అశ్విని ముద్ర అంటే ఏం లేదు, మలద్వారాన్ని టైట్ చేస్తూ ఉండరు అంతే. రిలీజ్ చేయడం మనకు సంబంధం కాదు, అదే అనుకోకుండా ఇన్వాలంటరీగా దాని అంతటా అది రిలీజ్ అయిపోతుంది, అదే వాలంటరీగా. 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం, రెండు కాళ్ళు ముడిచి రెండు చేతులు చిన్న ముద్ర. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. సింపుల్ ప్రాణాయామం, పడుకోని ప్రశాంతంగా హాయిగా ఓపిక లేని వాళ్ళు ఈ విధంగా కూడా ప్రాణాయామం చేసుకోవచ్చు. గుర్తు పెట్టుకోవాల్సింది మర్చిపోయి నిద్రపోకుండా ఉండడం అంతే. నిద్రపోకుండా ఉంటే మనం పడుకోని చేసుకోవచ్చు ప్రాణాయామం. ముందు పొట్టలోకి శ్వాస నింపాలి, తర్వాత ఛాతీలోకి. శ్వాసను వదిలేటప్పుడు ముందు ఛాతీలోకి బయటకు వెళ్ళిపోతుంది, ఆ తర్వాత పొట్టలో శ్వాస అంతా బయటకు వెళ్తుంది. ఒక 10 ఆవృత్తాలు కదా అవి చేసేసి ఇప్పటికి 3-4 అయింటాయి, ఇంకొక 5. హడావిడి పడకుండా చాలా స్లోగా. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మర్కటాసనం చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపులా 180 degrees. లెఫ్ట్ సైడ్ బెండ్. క్లియర్గా లేకపోతే చెప్పండి, బాగుంటే ఓకే. రైట్ సైడ్. రెండు కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్ పెట్టుకోండి. నడుము లిఫ్ట్ చేస్తూ రెండు మోకాళ్ళు నేలకి టచ్ చేస్తూ స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు చాపి రైట్ లెగ్ అప్, ఎడమ అరిచేతిలో పెట్టు. లిఫ్ట్ చేసిన కాళ్ళని మాత్రం ఎక్కడ ముడవకుండా చూసుకోండి. కిందన్న కాలు కొంచెం అటు ఇటు బెండ్ అయినా పర్వాలేదు. స్లోలీ రిలాక్స్.
లెఫ్ట్ లెగ్ అప్, స్లోలీ రిలాక్స్. కాలు మీద కాలు వేసేసాం. చిన్ముద్ర. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, మోకాలు స్ట్రైట్. నడు నొప్పి ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి, చాలా మంచి రిలీఫ్ వస్తుంది. జారిపోతాము కిందకి, మళ్ళీ కొంచెం మళ్ళీ సర్దుకొని మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. ఒక 10. ఎంత సింపుల్, పన్నుదండాల్లో మోడల్ గానే ఉంటుంది. ఇటు వీప్ అంతా కూడా మసాజ్ జరిగిద్ది, బ్యాక్ పార్ట్ అంతా. నడుముకి చాలా మంచిది, బాగా రిలీఫ్ వస్తుంది. కొంచెం స్టిఫ్నెస్ ఉన్న వీపులో ఎక్కడైనా. కాలు మార్చి చేస్తున్నాను. మర్చిపోయి ముడుస్తుంటాం కాలు, కొంచెం గుర్తొచ్చినప్పుడు స్ట్రైట్ చేసుకున్నాం. ఎంత స్ట్రైట్ గా ఉంటే అంత వర్కింగ్ బాగుంటుంది. కాలు ఇట్లా ఉంది కదా, తల ఆపోజిట్. ఇది కొంచెం గమనించుకుంటూ చేయండి. అలసట వస్తే కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఇంకొక సెట్ కూడా చేయొచ్చు, మన ఓపిక అన్నమాట. ఇప్పుడు నడుము నొప్పి ఉన్న వాళ్ళు కొన్ని ఆసనాలు చేయలేరు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటివి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఆ టైం అంతా. ఇంకొక మోడల్ చేద్దాం. ఇట్లా 2 మోకాళ్ళు ముచ్చి కూడా ఇట్లా ఫాస్ట్గా. ఇప్పుడు మనము ఇందాక ఆసనంలో ఉన్నాం కదా, ఆ ఆసన స్థితి బదులు ఇది వ్యాయామం లాగా. పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు, ఇవిలా కూడా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. అలాగే సేమ్ కాళ్ళు గ్యాప్ ఇచ్చేసి ఇందాక మనం చేసిన ప్రతి పొజిషన్ వ్యాయామంలా కూడా చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా. చేతులు చూసారు, మామూలుగా పెట్టేసాను కిందకి. ఇలానే పెట్టాలని ఏం లేదు, 180 డిగ్రీస్. కొంచెం కింద పెట్టేసుకుంటే మీకు చేసేటప్పుడు కంఫర్ట్గా ఉంటుంది. చిన్ముద్ర పెట్టుకోండి, మనం చేస్తున్న దాని పట్ల ఏకాగ్రతగా ఉంటాం. ప్లస్ యూనివర్సల్ ఎనర్జీ మన శరీరంలోకి ఆవాహన చేసుకోవడానికి చిన్ముద్ర అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏకాగ్రతతోటి మనము గౌరవించినట్టుగా, కాస్మిక్ ఎనర్జీ దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక సింబల్ అన్నమాట. చిన్ముద్ర పెట్టగానే మనం ఆ యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. మీ వీలు అన్నమాట అసలు ఎంత అనేది, మీ క్రియేటివిటీ, ఎవరి కంఫర్ట్ జోన్ వాళ్ళది. ఇంకా ఇప్పుడు ఇంకొక మోడల్ చేసేద్దాం దీంట్లోనే. అంటే ఎట్లయినా స్టార్ట్ చేశాను కదా, చీలమండ ఉంది కదా, దాన్ని ఎడమ కాలు యొక్క బొటన వేలు మెట్టు వేలు మధ్యలో పెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ లాగా మోకాలు కొంచెం చూసుకోండి, బెండ్ ఉంటుంది. బెండ్ కాకుండా ఉండాలి, స్ట్రైట్ ఉండాలి. స్ట్రైట్ ఉన్నప్పుడే వెన్నుపూస బాగా ట్విస్ట్ అవుతుంది. బట్టలు పిండినప్పుడు ఎలా అయితే నీళ్లు పిండడానికి ఇలా అంటాం కదా ఆపోజిట్ డైరెక్షన్, అలాగే వెన్నుపూసకి మంచి మసాజ్ అన్నమాట, మంచి ఎక్సర్సైజ్. చీలమంట పెట్టలేకపోతే కాలు మీద కాలు పెట్టేయండి, ఇబ్బంది ఏం లేదు.
కానీ చీలమండ పెడితే మంచిది, గైనీ ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు వేరే కాలుతో చేద్దాం. కొన్నైనా ఒక 5-6 ట్రై చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఇలా కిందకి జారిపోతూ ఉంటాము. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు చీలమండ, ఎడమ చీలమండని కుడి కాలు యొక్క బొటనవేలు మధ్యవేలు మెట్టివేలు మధ్యలో పెట్టాను. గమనించుకోండి, ఒక్కొక్కసారి చిక్కబట్టచ్చు, కాళ్ళు పిక్కలు పాదం చిక్కబట్టచ్చు, అయినా కూడా భయపడుకొని చేయాలి. ఇంకొకసారి slowly. చక్కగా శ్వాస తీసుకొని వదులుతా. ఫాస్ట్గా తీసుకోండి. కొంచెం సమయం పాటిస్తే 1-2 శ్వాసలు అయ్యేటప్పటికి అలసట అంతా క్లియర్ అయిపోతుంది. మన శ్వాసల సంఖ్య పెంచుకోకూడదు. వీలైనంత వరకు మనం దాచిపెట్టుకుంటూ జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి శ్వాసల్ని. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నేను నెమ్మదిగా చేతి బంధాసం చేద్దాం. Slowly relax. Kandarasana. శ్వాస తీసుకుంటూ వీపుని నేలకేసి ప్రెస్ చేస్తాం. టెయిల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు ఈ కందరాసన రెగ్యులర్గా చేసుకోండి. స్లోలీ రిలాక్స్. సయాటిక్ సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. సివియర్గా నొప్పి ఉన్న వాళ్ళు ఇంతవరకే చేసుకుంటా ఉండండి. నొప్పి తగ్గిద్ది కదా, మంచి రిలీఫ్ వస్తూ ఉంటుంది. అప్పుడు తగ్గిన తర్వాత స్టార్ట్ చేయండి కొంచెం అడ్వాన్స్గా. అడ్వాన్స్ అంటే 2 చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడకింది. స్లోలీ రిలాక్స్. ఏదన్నా దాని సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత వాడు చెప్పినట్టుగా మందులను వాడుకొని కొంచెం రిలీఫ్ వస్తుంది. అది పూర్తిగా తగ్గడం కాదు. అలోపతిలో ఏది పర్మనెంట్ క్యూర్ ఉండదు. వాళ్ళు ఇస్తే టెంపరీగా మనకు రిలీఫ్ ఇస్తారు అంతే. ఆ రిలీఫ్ దొరకగానే అప్పుడు స్టార్ట్ చేయండి యోగాలో మీరు చేయదలుచుకున్నవన్నీ. కొంచెం ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు ఫస్ట్ ట్యాబ్లెట్స్ వాడుకో, ఆ తర్వాత స్టార్ట్ చేయండి. ఇంకా అప్పుడు వాడద్దు ఇంకా ట్యాబ్లెట్స్. వీలైనంత వరకు ఆయుర్వేదము, హోమియోపతి వీటి మీద ఆధారపడండి. బెస్ట్ మెడికల్ సిస్టమ్ ఆయుర్వేదం, న్యాచురోపతి ఏవైనా పర్వాలేదు, యునాని అని, హోమియోపతి అన్ని బెస్ట్ ఎక్సెప్ట్ అల్లోపతి.
స్లోలీ రిలాక్స్. ఒక్క ఎమర్జెన్సీ కేసులు తప్పించి మీరు వీలైనంత వరకు అల్లోపతి వాడద్దు. ఎందుకంటే ఆయుర్వేదం వీటికి సంబంధించిన వాటిలో కూడా ఉన్నా ప్రస్తుతానికి అది ఎంత పెద్ద అంటే ఎంకరేజ్మెంట్ లేదు కదా, ఆ మెడికల్ సిస్టమ్స్ని పెద్దగా ఎవరు ప్రోత్సహించట్లేదు. సో మనకి సౌకర్యంగా మనకి ఎమర్జెన్సీలో ఈ సిస్టమ్లు అంతగా అక్కడికి రావు కాబట్టి అల్లోపతి దానికి వెళ్ళిపోవడమే. ఏమాత్రం ఆరోగ్యం ఉన్నా అర్జెంట్ లేకపోతే ఆరోగ్య సమస్యలు వీలైనంత వరకు ఆయుర్వేదము, హోమియోపతి, న్యాచురోపతి ద్వారా తగ్గించుకోండి. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ నౌకాసన్ చేద్దాం. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిలుపుల కింద ఏకపాద ఉత్తానాసనం. ఇలా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఇట్లా ఒక కాలు ముడిచేసి రెండో కాలుని లిఫ్ట్ చేయండి. ఎంత ఈ మోకాలు బెండ్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు కూడా లిఫ్ట్ చేసుకోండి. బెస్ట్ అయితే ఇది 1-1.5 అడుగు. పాదాన్ని మన వైపుకి లాక్కోవాలి. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్. Slowly release. Both legs up. Slowly relax. నెమ్మదిగా యష్టికాసనం చేయండి. పూర్తిగా స్ట్రెచ్ గమనించండి. నడుము దగ్గర చక్కగా రిలీఫ్ వస్తూ ఉంటుంది. మొత్తం స్ట్రెచ్చింగ్ చాలా చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. మత్స్యాసనం వెరీ సింపుల్. రెండు చేతులు పిరుదుల కింద పెట్టి తల ఛాతీ భాగం లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఇంకా బాలరోధన ఒకటి చేసేసి స్టార్ట్ చేయండి. అలసి అనిపిస్తే రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయండి. స్లోలీ రిలాక్స్. పవన్ముక్తాసనం మిస్ అయ్యాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చేసేద్దాం. చెవులకు సంబంధించిన సమస్యలకు కూడా పవన్ముక్తాసనం చాలా బాగా పనికి వస్తుంది. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, ప్రెస్, టచ్. నడు నొప్పి వాళ్ళు మాత్రం తల లేపొద్దు.
వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. అవునా? ఓకే. నేను మార్చుతాను. మీరు చేస్తూ ఉండండి పవన్ముక్తాసన్ బోత్లో. నాకు బానే ఉంది మేడం. మరి మిగతా వాళ్ళకి ఎలా ఉంది? ఇప్పుడు బానే మిగతా వాళ్ళకి చెప్పండి ఒకసారి. బ్రేక్ ఏం అనిపించట్లేదు. బానే ఉంది. పొజిషన్ కింద పడుకున్న చేస్తున్నది బాగా కనపడుతుంది కదా, డౌన్ గా అనిపిస్తుందా? అంటే అసలు ఆకాశంలో చూస్తున్నట్టు అట్లా అనిపిస్తుందా? ఈక్వల్ గానే అనిపిస్తుందా? బాగానే లెవెల్ ఉందండి. బానే ఉంది కదా? ఓకే. బాగానే ఉంది. ఇందాక బానే ఉంది. నెక్స్ట్ మోకాళ్ళ మీద నిలబడి మార్జాలాసన్ అధోముఖ శ్వానాసనం చేద్దాం. స్లోలీ సెకండ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి చేయలేని వాళ్ళు ఈ మొదటిది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంపార్టెంట్ ఇది. స్లోలీ రిలాక్స్. కుడి చెయ్యి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శశాంకాసనం చేద్దాం. అంటే మండుకాసనం శశాంకాసనం ఇప్పుడు ఈ భంగిమలో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి మనకి టైం కలిసి వస్తుంది. చేసేసి ఆ తర్వాత భుజంగాసనం. పిడికిలు బిగించి బ్రహ్మముద్ర పెట్టి నాభిస్తాం. Slowly relax. Second position. Slowly relax. Third position. Slowly relax. శశాంకాసనం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బాలాసన్. అరిచేతులు ఆకాశాన్ని చూస్తూ రెండు చేతులు కాళ్ళ మన తొడల పక్కన పెట్టేసి బాలాసన్ అంటారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఈ పొజిషన్లో అలా ఉంటుంటారు, ఒక్కోసారి మీరు గమనించే ఉంటారు. అందుకనే ఆ పేరు బాలాసన్. ఉత్తర మండూకాసన్. రెండు చేతులు బాగా స్ట్రెచ్ చేసి వీపు వెనకాల పెట్టేసి క్రాస్గా శ్వాసలు తీసుకుని వదులుతాం. చాలా చాలా మంచిది ఉత్తర మండూకాసన్. స్లోలీ రిలాక్స్. ఏదైనా నడుము నొప్పి ఉండి శశాంకాసనం చేయలేని వాళ్ళు ఉత్తర మండూకాసనం చేసుకుంటూ ఉండాలి. ఇంకా వీలైతే రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల మీద ఇలా స్ట్రెచ్ చేసి మన తాడాసన పొజిషన్ నిలబడి చేస్తున్నాం కదా, ఆ భంగిమలోని అంటే కూర్చొని ఇలా కదిలిస్తూ చేస్తాం. నడుము నొప్పికి మంచి రిలీఫ్ ఇది కూడా. నిలబడి కూడా చేయొచ్చు ఇదే, ఇలా కదిలించుకుంటూ చాలా మంచి రిలీఫ్ వస్తుంది బ్యాక్ పెయిన్కి.
స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కపోతాసనం చేసి భుజంగాసనంలోకి వెళ్ళిపోదాం. వజ్రాసనం కూర్చున్నాక ఎడమ కాలు చాపాను, కుడి కాలు ముచ్చాను. సెకండ్ పొజిషన్, సయాటికా ఉన్న వాళ్ళకి ఇది బాగుండొచ్చు నాకు తెలిసి. మోచేతులు నేల మీద పెట్టి ఇట్లా ఛాతీ భాగాన్ని మోకాలు భాగాన్ని. కపోతాసనంలో 3 పొజిషన్స్ లాగా ఏ భంగిమ అనేది మీ కంఫర్ట్ని బట్టి చేసుకోండి. ఇలానే చేయాలి అని ఏం లేదు. మేడం గారి స్క్రీన్ ఉల్టా తిరిగింది మేడం. అవునా? నా వైపు నుంచి బాగానే ఉంది. మిగతా వాళ్ళకి ఎలా ఉంది? మిగతా వాళ్ళకి నాకు బానే ఉంది. ఉల్టా లేదా? ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పండి. నాకు కూడా అలానే అనిపిస్తుంది మేడం. ఎలా ఉంది? తిరగబడిందా? తిరగబడినట్టు అనిపిస్తుంది. ఎలా ఇది? ఒక్క నిమిషం. వాయిస్ వస్తుందా? వస్తుంది వస్తుంది. ఇందాకైతే మరి నాకైతే బాగా బ్రేక్ అయ్యేటట్టు అనిపించింది. ఇప్పుడు లెఫ్ట్ అయ్యి మళ్ళా ఇప్పుడు బాగుంది మేడం. అయితే ఏదో ఇందాక కొంచెం అది మారినట్టు. మరి వస్తుందిగా కొంతమందికి, వాళ్ళు ఎలా చేసుంటారు? ఇప్పుడు బానే ఉంది మేడం. మీరు ఇందాక వాయిస్ బ్రేక్ అయింది అన్నప్పుడు లెగ్స్ వచ్చారు చూడండి మేడం. అప్పటి నుండి స్క్రీన్ అంటే ఫోను మరి డైరెక్షన్ మార్చి పెట్టారేమో, ఉల్టా వచ్చింది. ఇప్పుడు బానే వచ్చింది. ఫోన్ మార్చలా, అక్కడ ఏదో ఇట్లా బాక్స్ లాగా ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇట్లా వచ్చింది మనకి. ఇప్పుడు బానే ఉంది మేడం. ఇప్పుడు బానే ఉంది కదా. కపోతాసనం రెండో వైపు చేసేసేయండి. ఇట్లా వజ్రాసనం కూర్చొని కుడి కాలు చాపండి, ఎడమ కాల్ని లోపల కాలేసుకోవడం. హిప్ రీజియన్ బాగా ఓపెన్ అప్ అవుతుంది మనకి. మెన్స్ట్రువల్ పెయిన్స్, కండరాలు, పొత్తి కడుపు దగ్గర బలం లేకపోవడం వల్ల కండరాలు దిగబట్టడం, టైట్ అయిపోవడం, రకరకాల సమస్యలు ఉంటాయి. సో దానికి ఈ ఆసనం బాగా పనికొస్తుంది. నెమ్మదిగా థర్డ్ పొజిషన్ లో చూసారు. ఇట్లా 3 భంగిమలు రోజు ప్రాక్టీస్ చేయండి. అసలు హిప్ రీజియన్ తొందరగా ఎక్సర్సైజ్ చెయ్యం. అలా చేయకపోవడం వల్ల ఎక్కువగా సమస్యలు పొత్తి కడుపుకు సంబంధించిన దగ్గర. 2 చేతులు ఛాతీకి ఇరువైపులా భుజంగాసనం చేస్తున్నాం. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. అంతే. 45 degrees. స్లోలీ రిలాక్స్. మోచేతుల నేల మీద. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. Slowly relax. Deep breath in, lift. Fourth ది 2 చేతులు పిర్జల మీద. Deep breath in, lift. Fifth position. గడ్డం దగ్గర 2 అరచేతులు ఒకదాని మీద ఒకటి. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్.
స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసనం చేద్దాం. కాళ్ళ మధ్య గ్యాప్, డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలు గజ్జల దగ్గర. రెండు ఒక్కొక్క లెగ్తో చేసేసి నెమ్మదిగా రెండు కాళ్ళతోటి, రెండు కాళ్ళు ఒకేసారి లిఫ్ట్ చేసి శలభాసనం. సెకండ్ పొజిషన్. కుడి చేయి ముందు, ఎడమ చేయి వీపు మీద. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనుక. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. నెమ్మదిగా ధనురాసనం. ధనురాసనంలో సగం అర్ధ ధనురాసనం ఎట్లా అంటే ఒక కాలు ముడిచేసి రెండో కాలు మామూలు చాపేయచ్చు. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. ఇలా చేసుకోవచ్చు. టోటల్ రెండు కాళ్ళతో చేయలేని వాళ్ళు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళతో చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. మకరాసనం. సెకండ్ పొజిషన్. అరచేతులు గడ్డం కింద. స్లోలీ రిలాక్స్. లేచి కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. అలసట తీరిపోయిన దాకా కాసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా రిలాక్స్ అయిపోండి. ఆస్వాదించాలి. మనము ఆసనాలు చేశాం కదా ఇప్పుడు దాకా, వాటికి సంబంధించి శరీరంలో మార్పు, ఎలా ఎనర్జీ పాసింగ్ జరుగుతుంది, వైబ్రేషన్స్ ఎలా వస్తున్నాయి, వాటన్నిటిని చిన్నగా ఫ్రాక్షన్ టు ఫ్రాక్షన్ అణువణువు గమనించడానికి ప్రయత్నం చేయాలి. మనోనేత్రంతో ఇంకా అదే పనిలో ఉండాలి.
అప్పుడు సూక్ష్మంగా ఉండే వైబ్రేషన్స్ వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయడం అలవాటు అవుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడు చూసినా ఇంకా అవేర్నెస్లో ఉంటాం అన్నమాట. ఈ ప్రాక్టీస్ ఇట్లా చేస్తూ ఉంటే అంటుంటారు కదా, అలర్ట్గా అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, ఎప్పుడు స్పృహలో ఉండాలి అని చెప్తుంటారు. ఇదే స్పృహ అంటే. అంటే మన శరీరంలో ఏం జరుగుతున్నా ప్రతి మార్పు మనకు తెలియాలి. ఎంతగా అంటే తీసుకున్న శ్వాస వెళ్తున్న శ్వాసను కూడా ప్రతి క్షణం గమనిస్తూ ఉండాలి. సాక్షిగా ఉండడం అలవాటు అవుతుంది. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం. సింహక్రియ. స్లోలీ రిలాక్స్. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేసేసేయండి. Slowly relax. Slowly relax.
నెమ్మదిగా సుఖాసనంలో కూర్చొని బాహ్య ప్రాణాయామం చేద్దాం. సుఖాసనంలో అర్ధ పద్మాసనం అంటే ఒక కాలు రెండో కాలు తొడ మీద, వెన్నుపూస స్ట్రైట్ గా ఉంటుంది. దీనివల్ల ఆది ముద్ర పెడుతున్నా నేను. బంధాలు రిలీజ్ చేశాక డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకొక 2 సార్లు చేసేసి లాస్ట్ వన్ మోర్ టైం. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానంతో గానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా 21 సార్లు, 11, 11, 11, 10 అట్లా 2 రోజుల్లో 2 సార్లుగా పెట్టుకుని చేసుకోండి. ఉజ్జయి చేద్దాము. శూన్య ముద్ర, మధ్య వేలు ముడిచి దాన్ని బొట్టకూడదు. డీప్ బ్రీతింగ్, ఇంకొక 2 సార్లు. బాహ్య ప్రాణాయామంలో బాహ్య కుంభకం, ఉజ్జయి ప్రాణాయామంలో అంత కుంభకం చేస్తాం. డిఫరెన్స్ అది. గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకొని నిలిపి ఉండగలిగినంతసేపు ఉండడం. శ్వాస బయటకు వదిలేటప్పుడు ఎడం ముక్కు ద్వారా మాత్రమే శ్వాసను బయటకు పంపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ వన్ మోర్ టైం. స్లోలీ రిలాక్స్. శీతలే శీతకారి చేసేద్దాం. 2 చేతులు చిన్ముద్ర, నాలుకను బయటికి చాపి స్ట్రా లాగా చేసి శ్వాస తీసుకోవాలి. తీసుకున్న శ్వాసని కొంచెంసేపు ఆపాలి. గడ్డాన్ని ఛాతీ కాంచి లేదంటే మెడ నొప్పులు ఉంటే స్ట్రైట్ గానే ఉంచి జస్ట్ టైట్ చేసి ఉంచాలి. కుంభకం చేసి ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. అన్నవాహికలోకి ఆ చల్లదనాన్ని శ్వాసనాళిక, అదే శ్వాసనాళం ఉంటుంది కదా, అక్కడ చల్లగా మనకు తెలుస్తుంటుంది. దాన్ని ఆస్వాదిస్తూ ఉండగలిగిన సేపు ఉండడం. ఆ తర్వాత ముక్కు ద్వారా నోరు మూసివేసేసి
నోరు తెరవద్దు, ముక్కు ద్వారా మాత్రమే శ్వాసను బయటకు పంపించాలి. ఇది జరిగేది శీతలీలో. ఎండాకాలం ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది చేసుకోవడానికి. ఎండాకాలంలో బాడీ బాగా వేడెక్కిపోయినప్పుడు వాటర్ కూడా మనకి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు దొరకదు, దాహం వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా శీతలి ఈ సమయాలన్నింటిలో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. శీతకారి పై పలువరుస కింద పలువరుస రెండు ఒకదాని మీద పెట్టి కళ్ళ సందులో గుండా శ్వాస తీసుకోవాలి. తల స్ట్రైట్ తీసుకొచ్చి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. శీతకారి దగ్గరగా ఉంటుంది. శీతలిలోనేమో నాలుకని స్ట్రా లాగా చేసి నాలుకను ముడిచి ఇట్లా దాని గుండా శ్వాస తీసుకుంటాం. శీతకారిలో పళ్ళ సందులో గుండా శ్వాస తీసుకుంటాం. అంతే డిఫరెన్స్. ఈ పై ఏరియా అని చెప్పి చిగుళ్ళ దగ్గర రక్తం కారడం, నోటి దుర్వాసన ఇలాంటి సమస్యలకి శీతకారి అద్భుతంగా పనికొస్తుంది. పళ్ళ సందుల్లో గుండా పని కట్టుకొని శ్వాసలు తీసుకుంటున్నాం కదా, ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం ఆ చిగుళ్ళ దగ్గర అది పెరుగుతాయి. పెరిగినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఏదన్నా కానీ ఉంటే అది చనిపోతుంది ఈ ఆక్సిజన్ వల్ల. ఆ విధంగా శీతకారి నోటి దుర్వాసనకి రక్తము చిగుళ్ళు వీక్గా ఉండి రక్తం కారుతూ ఉంటుంది. అలాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది. ఇంకొకసారి చేసేసేయండి. స్లోలీ రిలాక్స్ ఇన్ ధ్యాన ముద్ర. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతుల యొక్క నిల్వచ్చిపెడి కళ్ళకి అద్దుకొని అరిచేతులు చూసుకోండి. ఒక్కసారి కాళ్ళు షేక్ చేయండి. కొన్ని సూక్ష్మ వ్యాయామాలు సిట్టింగ్ ఆసనాలు చేశాక మళ్ళీ మిగతా ప్రాణాయామాలు చేద్దాం. ఒకవేళ మాకు ప్రాణాయామాలు చేయాలనిపిస్తుంది అనుకుంటే చేసేసేయండి, ఏం పర్వాలేదు. ఎవరి కన్వీనియంట్ వాళ్ళది. కాళ్ళు షేక్. ఏంటి టైం చాలా ఫాస్ట్ గడిచిపోతుంది. చేసినట్టే ఉండట్లేదు, అప్పుడే టైం వెళ్ళిపోతుంది. మీకు ఎలా ఉంటుందో మరి. అప్పుడే 1:30 అయిపోయిందంటే నమ్మలేనట్టుగా ఉంది. యోగా క్లాస్
కాలు మెడ నొప్పులు ఉన్నోళ్ళు ఇలా మూమెంట్స్ ఇచ్చేటప్పుడు ప్రతి దగ్గర ముందుకి వెనక్కి అనేటప్పుడు 5 సెకండ్లు గ్యాప్ కొంచెం హోల్డ్ చేసి ఉంచండి, తొందరగా తగ్గుతాయి, సమస్యకి పరిష్కారం చేసి. రొటేషన్ చేయండి, కొంచెం ఆధార్ కట్ అవుతుంది. ఓకేనా? రివర్స్. ఓకే, తొడ భాగాన్ని బిగించి టైట్ చేయండి, మోకాళ్ళకి ఎక్సర్సైజ్. వెన్నుపూస స్ట్రైట్ ఉండాలి. మోచేపరికి అప్ డౌన్. క్రాస్. ఎడమ కాలు. నెమ్మదిగా సైక్లింగ్. రివర్స్. పడుకొని కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. తొడల దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్స్ అవి తగ్గాలంటే పడుకొని ఈ ఎక్సర్సైజ్ రోజు ఒక 50 పెట్టుకొని చేయండి. ప్రతిదీ మనం కూర్చొని చేసే ప్రతిదీ పడుకొని చేసుకోవచ్చు. ఓపిక లేని వాళ్ళు చక్కగా మంచం మీద పడుకొని ప్రాణాయామాలు చేయొచ్చు, ఆసనాలు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఎన్నో ఉంటాయి. మోకాలకు సంబంధించింది ఇంకొక ఎక్సర్సైజ్. ఇలా కాల్ని ముందు దగ్గరికి లాక్కొని తర్వాత మోకాలు కింద భాగాన్ని రొటేషన్ ఇవ్వండి. ఇలా రివర్స్. అదర్ సైడ్. ముందు ఇట్లా చెస్ట్ దగ్గరికి టచ్ చేసి ఇట్లా ప్రెస్ చేసి పెట్టి ఆ తర్వాత మోకాలు కింద భాగం. రివర్స్. తర్వాత ప్రెస్సింగ్. ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టి
స్లోలీ రిలాక్స్. వీలైతే వెన్నుపూస మనకి బాగా స్ట్రెచ్ అవ్వాలి, బాగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అంటే సమస్య లేని వాళ్ళు, నడుము నొప్పి, సయాటిక ఇలాంటివి లేని వాళ్ళు రోజు ఇలా కొంచెం సేపు ప్రాక్టీస్ చేసుకోండి. ఫ్యూచర్లో వెన్నుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. వర్టిబ్రేల మధ్య గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ లేకుండా దగ్గరికి వచ్చి ఇలా పడిపోతూ ఉంటాయి ఎక్సర్సైజ్ తగ్గితే. సో మనం బాగా సాగదీయాలి. సాగదీసినప్పుడు ఏమవుతుందంటే వర్టిబ్రేల మధ్య చక్కగా గ్యాప్ ఉండి డిస్క్కి మంచి ప్లేస్ దొరుకుతుంది కుషన్ లాగా ఉండడానికి. లేకపోతే ఏమవుతుందంటే ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఇలా ఇలా పడిపోయినప్పుడు డిస్కులు వాటికి ప్లేస్ లేక పక్కకి బల్జ్ అయిపోతాయి. డిస్క్ బల్జ్ అంటారు చూడండి, డిస్క్ పక్కకు తొలిగినాయి అంటారు. అంటే మెత్తటి దిడ్డులాగా ఉంటుంది డిస్క్ అనేది. ఇలా అదేమవుతుందంటే పక్కకి వచ్చేసింది, వెన్నుపూసలోంచి పక్కకి జారిద్ది. జారినప్పుడు ఏమవుతుంది, పైన వట్టిబ్రే కింద వట్టిబ్రే రెండు రాసుకుంటా ఉంటాయి. ప్లస్ డిస్క్ సమానంగా సెంటర్లో లేకపోతే ఏమవుతుందంటే డిస్క్ మధ్యలో ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ పక్కకి సెక్రెట్ అయ్యి అది నర్వ్స్ తగిలి ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటుంది. మనకి మోటార్ నర్వ్స్ పక్క నుంచి ఇట్లా వస్తుంటాయి కదా, ఆ నర్వ్ని ప్రెస్ చేయడం ఏది రెండు పైన బోను కింద వట్టిబ్రే అంటే బోన్స్, గట్టి బోన్స్ ఉంటాయి కదా, వెన్ను పూసలు అంటారు కదా, అవి ఆ పూసలు ఏం చేస్తాయంటే డిస్క్ సమానంగా లేనప్పుడు నరాన్ని ప్రెస్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఈ చేతుల దగ్గర నరము ప్రెస్ అయితే చేతి జాలు రావడం, కాళ్ళవి ప్రెస్ అయితే కాలు జాలు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఎప్పుడు కూడా చక్కగా వెన్నుపూసలు ఒకదాని మీద ఒక చక్కగా ఇలా ఉండే విధంగా, దాని మధ్యలో డిస్క్ దాని ప్లేస్లో అది ఉండే విధంగా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. వాటికి ఇట్లా రోజు వెన్నుపూసను స్ట్రెచ్ చేస్తూ తాడాసన్, తిరియక్ తాడాసన్, మళ్ళీ ఇట్లా ఏదైనా కానీ వీపుని బాగా సాగదీసే ఉంటాయి కదా, టోటల్ వీపుని సాగదీయడమే కాదు పైకి లిఫ్ట్ చేయడం, బంచ్ లాగా అన్ని రకాలుగా వెన్నుపూసకు సంబంధించిన వ్యాయామాలు అన్ని రోజు చేసుకుంటే అది దాని స్ట్రక్చర్ మారుతుంది ఉంటుంది. ఇట్లా ప్రతిరోజు చేయాలి. చేసినప్పుడు ఈ తొడభాగం, కాలుగజ్జ, వెన్నుపూస అన్ని ఆరోగ్యంగా ఉంటాయి ఒకేసారి. ఇప్పుడు ఈ భంగిమ దీంట్లోనే మనకి 3-4 కలిసి వస్తాయి అన్నమాట. వెన్నుపూసే కాదు, ఈ తొడభాగాలకి అన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఉండగలిగితే కాసేపు ఉండండి చక్కగా పొజిషన్లో. ఇలా నేలకి తల తగిలిస్తే ఇంకా మంచిది. వస్తేనే చేయండి, రాకపోతే అవసరం లేదు. ఎంత వస్తే అంత, కనీసం పాదాలని టచ్ చేసే విధంగా అయినా చేయండి. మామూలుగా అయితే ఇక్కడ తగలాలి. భూనమనాసనం చెప్పి 2 కాళ్ళు ఇలా పెట్టేసేసి ఇలా ఈ పొజిషన్లో ఉండాలి 1 or 2 minutes. చాలా మంచిది. కానీ బలవంతంగా చేయొద్దు, ఎంత వస్తే అంతే స్లోగా పెంచుకోవచ్చు టయాన్ని. కానీ ప్రయత్నం అయితే చేస్తేనే కదా మొదలయ్యేది. అది అసలు మనం ట్రై చేయలేదు అనుకోండి ఎప్పటికీ రాదు. అది రోజు చేస్తూ ఉంటే చాలా చేంజ్ కనపడుద్ది. మొదట రోజుకి ఒక 10 రోజుల తర్వాతకి ఫ్లెక్సిబిలిటీ చాలా మార్పు వస్తుంది వెన్నుపూస. సో వీలైనంత వరకు చేయండి. కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ వెన్ను నొప్పులు, నడుము నొప్పి, సయాటిక ఇలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళకి కాదు, మిగతా వాళ్ళకి. ఇవన్నీ ఆ ప్రాబ్లమ్స్ రాని వాళ్ళు చేసుకోండి. వచ్చిన వాళ్ళు మీకు ఎంతవరకు వీలైతే అంతవరకే చేయాలి. బలవంతంగా మాత్రం చెయ్యొద్దు, వికటిస్తుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వచ్చే నొప్పులు వేరు, రియల్గా ప్రాబ్లం ఉన్న నొప్పులు వేరుంటాయి. మన శరీరాన్ని ఎంత కష్టపెడితే మనం అంత హాయిగా ఉంటాం. లేకపోతే అనవసరంగా దాన్ని సుఖపెట్టామంటే మనం బాధపడాలి. మోచేతులు స్ట్రైట్,
రోజు చెమట పట్టేటట్టుగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మినిమం. ఇప్పుడు మనం ఇక్కడ 2 అవర్స్ చేస్తున్నాం కదా, దీంట్లో 4వ వంతు చేసినా చాలు. మనం రోజులో దగ్గరగా 2 అవర్స్ అంటే 10%, 24 అవర్స్లో సుమారుగా 10% స్పెండ్ చేస్తున్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ యోగా కూడా చేసుకోండి, చక్కగా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అది మనకి దేవుడు ఇచ్చింది 24 గంటలు ఊరికనే ఇక్కడ పరిగెత్తేసేయమని కాదు, ప్రపంచంలో పడి మనతో మనం కూడా స్పెండ్ చేసుకోవాలి. ఇలా సాధన చేసుకోవచ్చు. ముందు ఇట్లా యోగా చేస్తూ స్లోగా మెడిటేషన్లోకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ అలా మీరు అలవాటు పడ్డారంటే మన లోపల ఒక రకమైన ప్రజ్ఞ స్టార్ట్ అయింది, ఒక రకమైన డివైన్ లైట్ ఒకటి, అంటే అది చెప్పేది కాదు, దానివల్ల మనకి గైడ్ లైన్స్ అదే చెప్తా ఉంటుంది. మన జీవితం ఎలా మలుచుకోవాలి అనేది ఆన్సర్ అదే ఇస్తూ ఉంటుంది. మనం ఏమి కష్టపడాల్సిన పని లేదు, ఏమి ఆలోచించాల్సిన పని లేదు. జీవితాన్ని చక్కగా తీసుకెళ్తుంది ఒక మంచి వేలో, అంటే ఒక ఉపయోగకరంగా. మన జీవితం అనేది నిరుపయోగంగా ఊరికి ఈ ప్రపంచంలో పడి కొట్టుకుంటూ ఉపయోగం లేకుండా ఉండదు. మనదంటూ ఒక ఇది ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు అది ఏంటనేది తెలుస్తుంది. మనం పరిగెట్టుకొని ఎతకాల్సిన పని లేదు. యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, ఇంకా అంతే, వదిలేయండి ఆ భగవంతుడికి. ఆటోమేటిక్గా మీకు ఆన్సర్లు అన్నీ దొరుకుతూ ఉంటాయి మీ బ్రెయిన్లో. మళ్ళీ తాపత్రయపడి క్వశ్చన్స్ ఇవన్నీ అక్కర్లేదు. వక్రాసన్, కాలు మార్చి, పరివృత వక్రాసన్, కాలు మార్చి, పద్మాసన్, స్లోలీ రిలాక్స్. గోముఖాసన చేసేది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి, కుడి కాలు పైన, కుడి చేయి పైన,
ఎడమ చేయి పట్టుకుంటున్నా. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సూక్ష్మ వ్యాయామం. రోజు చేసేది కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, టైం కలిసి వస్తుంది మనకి. ఫింగర్ జాయింట్స్. పిడికిలు బిగించి గుండ్రంగా. రివర్స్. భుజాలకు ఎక్సర్సైజ్. సైడ్స్కి ఇలా. ఇలా కూడా తిప్పుకోవచ్చు. ఈ భాగాలన్నిటికీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. చేసి చూడండి, మీకే తెలుస్తుంది, నొప్పిగా ఉంటుంది. ఇలా భుజాలు గుండ్రంగా. రివర్స్. రెండు చేతులు మడికట్టు దగ్గర పట్టు. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ సార్లు చేసుకోండి. ఇప్పుడు చేస్తున్నది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల అప్పర్ బాడీ సూక్ష్మ వ్యాయామాలు కంపల్సరీగా చేయాలి. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, ఆస్టియోపోరోసిస్ ఇలాంటి సమస్యల వాళ్ళు కూడా ఎక్కువగా సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ మీద ఆధారపడాలి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిరి ముద్ద దగ్గర ప్రెస్సింగ్. లెఫ్ట్ టు రైట్. క్లాక్, యాంటీ క్లాక్. రెండు చేతులు డ్రాప్ చేస్తాం. అరిచేతులు ఎక్కువ నిలవచ్చు, భుజాలు మెడ మీద. ఇప్పుడు మిగతా ప్రాణాయామాలు చేసేద్దాం. అనులోమ విలోమ చేసేయండి. ఎడమ చేయి ప్రాణముద్ర, కుడి చేయి నాసికా ముద్ర. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ప్రాణాయామాన్ని స్టార్ట్ చేయాలి.
ఎడమొక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు. భ్రామరి, ఉద్గీత, ప్రణవ, 2 చేతులు షణ్ముఖి ముద్ర. డీప్ బ్రీతింగ్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని ఝంకారం లాగా 3 సార్లు చేయండి. ఉద్గీత చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించి బాహ్య కుంభకంలో ఉండగలిగినంతసేపు ఉండడం. డీప్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్స్. ప్రేయర్ చేద్దాం. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. అటెండెన్స్ 7 మెంబర్స్ ఉన్నారు. సులోచన, యోగేశ్వరి, కేశుద, ఉమా మహేశ్వరి, పద్మావతి, శ్రీదేవి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు మేడం మీకు కూడా. ధన్యవాదాలు. డౌట్స్ ఉన్నాయండి? ఏం లేవుగా? ఏం లేవు మేడం.
ఇవ- ఆ,